హల్లెలూయా, స్తోత్రం. దూతనే చూసామే, భయపడిపోయామే, మెస్సయ్య జన్మ వార్తను మేము విన్నామే. దూతనే చూసామే, భయపడిపోయామే, మెస్సయ్య జన్మ వార్తను మేము విన్నామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టానుడు, పసిబాలునిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టానుడు, బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగ వచ్చే యేసునాథుడు. రండి రండి రండి, సందడి చేద్దాం రండి. రండి రండి రండి, పండుగ చేద్దాం రండి. రండి రండి రండి, సందడి చేద్దాం రండి. రండి రండి రండి, యేసయ్య పుట్టాడండి. దేవుని కృప తోడుగా మరొక ఆదివారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన సన్నిధిలో వెళ్ళటానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి. మీరు దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉండాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత మనల్ని మనం తగ్గించుకునేవారుగా మనం ఉండాలి. తగ్గించుకొని మనం దేవుణ్ణి ఆరాధించే విషయంలో, పాట పాడే విషయంలో, మనం ప్రార్థన చేసే విషయంలో మనం చాలా జాగ్రత్తగా తగ్గించుకొని ఉండాలి. కొన్నిసార్లు మనం ప్రతి వారం ఒకే ప్లేస్లో కూర్చుంటాం. ముందుగా వెళ్ళి ఒకే ప్లేస్లో కూర్చుంటాం. కొంచెం లేట్ అవుతుంది, ఒక వారం లేట్ అవుద్ది. లేట్ అయినప్పుడు అక్కడికి ఎవరో ఒకళ్ళు వచ్చి కూర్చుంటారు. అప్పుడు నువ్వు వెళ్ళేసరికి ఆడవాళ్ళు వేరే వాళ్ళు కూర్చుంటే అప్పుడు నువ్వేమనుకుంటావు? నా ప్లేస్లో కూర్చున్నారేంది, నేను ప్రతి వారం ఇక్కడే కదా కూర్చునేది, నా ప్లేస్లో ఎందుకు కూర్చున్నారు అని చెప్పేసి గొడవ పెట్టుకుంటావా? పర్వాలేదులే, ఏదైనా మందిరమే కదా, ఈ స్థలం నేనేమో రిజర్వేషన్ ఏం చేయించుకోలేదు కదా, ఈ మందిరం అందరికీ ప్రార్థనా మందిరం కదా అని తగ్గించుకొని యేసయ్య వైపు చూసి యేసయ్యను ఆరాధించడానికి ఇష్టపడతావా? బయటకు వచ్చిన తర్వాత గొడవ పెట్టుకుంటావా? కొంతమంది అయితే మందిరంలోనే గొడవ పెట్టుకుంటారు. పక్కదరగా నాది ప్లేసు, నాది స్థలం. కొంతమంది అదే ఫ్యాన్, ఈ ఫ్యాన్ నాది, ఈ ఫ్యాన్ కింద నేనే కూర్చోవాలి, ఈ ఫ్యాన్ దగ్గర నేనే కూర్చోవాలి. కొంతమంది కుర్చీ, ఈ కుర్చీ నాది, ఈ కుర్చీ నేనే కూర్చోవాలి. ఇలాగ స్థలాల దగ్గర కూడా గొడవలు. దేవుని బిడ్డలారా తగ్గించుకోండి. పాట పాడే విషయంలో కూడా తగ్గించుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు మీరేం చేస్తారంటే, ఈ వారం నీకు పాట అవకాశం రాకపోయినా పర్వాలేదులే, మా సంఘంలోకి ఒక నూతన ఆత్మలు వచ్చారు, వారు దేవుణ్ణి ఆరాధించారు, నాకు సమయం లేకపోయినా పర్వాలేదు, తగ్గించుకోండి. అటు కాకుండా పాస్టర్ గారు పాత వాళ్ళు మర్చిపోతున్నాడు, కొత్త వాళ్ళ మీద మనసు పెడుతున్నాడు, ఎంత మాత్రం కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు మర్చిపోతారా, ఏదైనా సేవకుడు అని కొంతమంది గొడవ పెట్టుకుంటారు. అది తప్పు. తగ్గించుకోండి దేవుని బిడ్డలారా. ప్రార్థన చేసే విషయాల్లో కూడా తగ్గించుకోండి. ప్రార్థన కొన్ని సందర్భాల్లో సమయం దొరకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో నీకు ప్రార్థన మనం అనుకుంటారు, ఆ వాక్యానికి ప్రార్థన ఇస్తాడేమో, ముగింపు ప్రార్థన ఇస్తాడేమో, ప్రారంభ ప్రార్థన ఇస్తాడేమో, ఏదైనా సందర్భానికి సంబంధించి వాక్యం కోసం ప్రార్థన చేయమంటాడేమో అని కొంతమంది అనుకుంటారు. ఆ రోజు నీకు దొరకకపోవచ్చు సమయం. దేవుడు ఇంకొకరికి ఇస్తాడు అవకాశం. నీకు సమయం రాలేదని సేవకుడి మీద కొట్లాటకి, అసూయకి, లేకపోతే నీ సమయాన్ని ఇంకొకళ్ళు తీసుకున్నారని వాళ్ళ మీద, అట్లా తప్పు. తగ్గించుకోండి దేవుని మందిరం. దేవుని బిడ్డ ఇట్లా ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర మనం తగ్గించుకున్నప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు మీరే. హల్లెలూయా. ఈ చిన్న పరలోకమైన సంఘంలో, ఈ లోకంలో ప్రభు కోసం నువ్వు తగ్గించుకున్నప్పుడు, కొన్నిసార్లు మందిరానికి బయలుదేరినప్పుడే గొడవలు అవుతాయి. మందిరానికి బయలుదేరటంతోనే గొడవలు అవుతాయి. ఒకళ్ళేమో బైబిల్ పట్టుకొని నువ్వు మైలేవా బైబిల్ అని ఇంకోళ్ళేమో పిల్లల్ని ఎత్తుకొని పిల్లవాడిని నువ్వు మైలేవా అని రోజు నేనే మోయాలా, నీకు అంతకాడికి నీకు బైబిల్ ఎందుకు, అంతకాడికి నీకు పిల్లలు ఎందుకు,
ఇంట్లో కూర్చో, ఇట్లా గొడవలు పెట్టుకుంటారు. కొంతమంది ఆదివారం రోజే ఆ మటన్ చికెన్ తీసుకొచ్చి లేటుగా తెస్తారు, వండిపో అంటారు. వండిపోవాల్సిందేనమాట. వీళ్ళేమో పాపం తొందరగా వెళ్ళాలి, పాటలు అయిపోతాయి, ఆరాధన అయిపోద్ది, వాక్యం అయిపోద్ది, వెళ్ళాలనుకుంటారు. దేవుని బిడ్డారా, ఏం పర్లేదు, తగ్గించుకోండి. ప్రభు కృపను బట్టి మంచి సమయం, మంచి రోజులు మనకు వస్తాయి. నువ్వు ఇక్కడ ఈ లోకంలో దేవుని కోసం ఏ విషయంలోనైనా తగ్గించుకున్నప్పుడు పరలోకంలో నువ్వే గొప్పవాళ్ళు అవుతావు. ఈ క్రిస్మస్ దినాల్లో మీరు చూడండి, యేసు ప్రభువారు తన్ను తాను రిక్తుకునిగా చేసుకున్నాడు. తన్ను తాను తగ్గించుకొని పరలోక మహిమను వదిలిపెట్టి దీనుడిగా, ఆయన ఒక దరిద్రుడిగా, శాపాన్ని అనుభవించిన వాడుగా, పాపం ఆయనలో లేదు కానీ పాపము అయినట్టుగా ఆయన్ని సిలువ వేశారు. అంతగా తగ్గించుకున్నాడు. అందుకని ఈరోజు అందరికంటే, దేవతలందరికంటే ఆయన గొప్పవాడు. ఆయన భూమి మీద ఉన్నవారికి అంతే, పరలోకంలో ఉన్న వారందరికంటే ఆయన గొప్పవాడు. అందుకే ఆయన మనతో అంటున్నాడు, ఈ బిడ్డల్లాగా మీరు కూడా తగ్గించుకోండి, పరలోక రాజ్యంలో మీరే గొప్పవాళ్ళు అవుతారు. తగ్గింపు జీవితం మనకు తెలుసు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారు. గొప్పగా ఉండాలి, ఘనంగా ఉండాలి, అందరికంటే మెరిటుగా ఉండాలి, మందిరంలో అందరూ నిన్నే పొగుడుతూ ఉండాలి. ఒకటే సూత్రం, దానికి తగ్గింపు. కాబట్టి ఈ ఆదివారం ఈ మాటలతో మీరు ఆదరించబడ్డారని, దేవుడు నాతో మాట్లాడాడని మీరు సంతోషించారని మిమ్మల్ని బట్టి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిస్తూ మీకోసం ప్రార్థన చేస్తాను. సర్వకృపానిధి యేసు ప్రభువా, ఈ ఆదివారం మీ సన్నిధికి వెళుతున్న బిడ్డల్లో ఆయన మాతో మాట్లాడిన మాట తగ్గింపు అనేది చాలా శ్రేష్టమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో తగ్గించుకొని పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా, సంఘంలో గొప్పవాళ్ళుగా పిలువబడేటట్లు నీ బిడ్డలను ఆశీర్వదించమని, తగ్గింపులో ఉన్న ఆ మేలు, ఆ ఘనత అనుభవించడానికి కృపద ఇచ్చామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.